వాట్ హ్యాపెన్ టు కేఎఫ్సి? వీళ్ళు ఇక్కడ మెన్షన్ ఏం చేసిరంటే ఇదంతా కూడా నాకు ఎంత ఛార్జ్ చేసిరంటే 899 రూపీస్ పడుతుంది. సో ఎవరైనా కొత్త కేఎఫ్సి ట్రై చేయాలనుకుంటే మీరు కంపల్సరీ ఆర్డర్ పెట్టుకోవాల్సిన బకెట్ ఏమైనా ఉందంటే అది వెడ్నెస్డే బకెట్. అది వెడ్నెస్డే నాడు మాత్రమే దొరుకుతుంది కాబట్టి మీరు వెడ్నెస్డే బకెట్ ట్రై చేయండి. కేఎఫ్సి వెడ్నెస్డే వెరైటీ బకెట్ అనమాట మనం ఇప్పుడు ఆర్డర్ పెట్టింది. ఈ బకెట్ వచ్చేసరికి కేఎఫ్సీలో ఓన్లీ వెడ్నెస్డే నాడు దొరుకుతుంది. దీని ప్రైస్ ఏం పడ్డది, ఇందులో ఏమేమి ఉన్నాయో అన్ని చూద్దాం. ఈ గ్యాప్ లో ఏం చేయొద్దు, మీకు నచ్చింది ఏదో ఒకటి ఈ వీడియో గురించి కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని కంటిన్యూ చేయండి. సో మరి నేనైతే ఎక్కువ లేట్ చేయను అనమాట, ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ అయితే వీళ్ళు ఒకటి మెన్షన్ చేశారు, డు నాట్ యాక్సెప్ట్ ఇఫ్ సీల్ ఈస్ బ్రోకెన్ అన్నారు. అంటే ఇప్పుడు ఈ సీల్ ఉంటుంది చూడండి, ఇది బ్రోకెన్ అయిందంటే మీరు ఆర్డర్ యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. కేఎఫ్సీ యాప్ లో సీల్ బ్రోక్ అయిందని కంప్లైంట్ ఇస్తే కొత్త ఆర్డర్ పంపిస్తారంట. సో ఇది కొత్త సిస్టమ్ అనుకుంటా మేబీ. అండ్ లోపల అయితే నాకు ప్యాకింగ్ వచ్చింది. ఇంతకుముందు థమ్స్అప్ బాటిల్ ఐ థింక్ పెప్సీ ఇస్తారు వీళ్ళు. ఇంతకుముందు పెప్సీ బాటిల్స్ అయితే డైరెక్ట్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడైతే దీన్ని కూడా ప్యాకింగ్ చేస్తారు. మేబీ ఈ ప్యాకింగ్ నుంచి మెయిన్ ప్యాకింగ్ ఏం డిస్టర్బెన్స్ కాకుండా అనుకుంటా. సో ఇది బాగుంది. అండ్ ఇంకెళ్ళి ఏమొచ్చినాయంటే దిస్ ఈస్ ఫ్రెంచ్ ఫ్రైస్ మీడియమ్స్ వచ్చినాయి. సో నెక్స్ట్ ఇంకేం వచ్చినాయి, మనకి ఇది ఉంది కదా ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ మీడియం, అదొకే. అండ్ 9 ఇది చూద్దాం, ఒకటి పెప్సీ వచ్చింది నాకు తెలిసి. ఇది 9 పీసెస్ బాక్స్ అనమాట. సో సిఓపిది ఇది నాకు తెలిసి అన్ని బోన్లెస్ ఉంటాయి. సో ఇంకో బాక్స్ కూడా ఉంది, ఈ నాప్కిన్స్ అనమాట, కేఎఫ్సీ నాప్కిన్స్. ఈ మ్యాక్సిమం వస్తాయి అన్ని ఇట్లా. అండ్ ఇంకో బాక్స్ ఇచ్చిండు. ఏరు కెచప్స్ అయితే ఎన్ని వచ్చినాయి, ఒక్కటి. నాకైతే ఒక కెచప్పే కనపడ్డది, ప్యాకింగ్లో కూడా ఏం లేదు. మరి ఏందో వాట్ హ్యాపెన్ టు కేఎఫ్సి? వీళ్ళు ఇక్కడ మెన్షన్ ఏం చేసిరంటే 9 పీసెస్ హెచ్సి వచ్చిందన్నారు, పెరి పెరి 4 పీసెస్ స్ట్రిప్స్ వచ్చిందన్నారు. ఓకే, ఇదైతే 4 పీస్ స్ట్రిప్స్ అయితే నాకు ఫ్రైస్ మీడియం ఒకటి, పెప్సీ ఒకటి. సో దాని ఎక్స్చేంజ్లో వేరే వచ్చి ఉంటాయి. కాకుంటే నాకు టమాటా కెచప్ ఉంటుంది చూడండి, టమాటా కెచప్ 6 రావాలి. అండ్ ఆల్సో పెప్సీ పేపర్ నాప్కిన్స్ ఉంటాయి చూడండి, ఒక 6 రావాలి. సో నాకైతే ఒకటే వచ్చింది, 6 అయితే రాలే. ఇంకా చూద్దాం ఇందులో ఏమైనా ఉన్నాయో. ఇందులో అయితే ఏం లేవు. ఈ ఒక 6 రావాలి, నాప్కిన్స్ ఒక 6 రావాలని. కానీ ఇక్కడైతే ఎలాంటివి లేవు, ఒకటే ఇచ్చారు. మేబీ కేఎఫ్సీ దాచిపెట్టుకోవడానికి మనీ. మనం ఫస్ట్ ఏం ట్రై చేద్దామంటే నా ఫేవరెట్ స్ట్రిప్స్ వచ్చినాయి. అండ్ ఆల్సో ఓకే స్ట్రిప్స్ ఈ రెండు ఒక దాంట్లో వేసిరా, తిని చూద్దాం స్ట్రిప్స్ ఎలా ఉంటాయో. క్రిస్పీ ఉన్నాయి, కొద్దిగా లైట్గా సాల్ట్ కాంటెంట్ ఎక్కువైంది. నాకు ఎందుకో కేఎఫ్సీ ఎల్బీనగర్ ఉన్నప్పుడు తిన్నా బాగా, ఆ తర్వాత ఇక్కడ కూడా తిన్నా. కానీ ఈ మధ్య కేఎఫ్సీ కొద్దిగా టేస్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది. కేఎఫ్సీలో కంపల్సరీ ఆయిల్ యూస్ అయితే ఉంటుంది, ఆయిల్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో కెచప్తో చూద్దాం. మరి ఈ కెచప్లో ఎందుకు ఎంత ఘోరంగా దాచిపెట్టుకోరు పంపకుండా. స్పైసీనెస్ ఉన్నాయి, లైట్గా స్పైసీ కూడా చల్లీరు అనమాట. మంచిగా స్పైసీనెస్ చల్లేసరికి సాల్ట్ కవర్ అయింది. సో మంచిగా కొద్దిగా స్పైసీగా క్రిస్పీగా ఆ సాల్ట్ తగ్గుతుంది. అండ్ విత్ సాస్ అనేసరికి బాగుంది. ఇంకా లెగ్ పీస్ తిందాం. లెగ్ పీస్లో మీకు ఏ లెగ్ పీస్ బాగా ఇష్టం చెప్పండి, తందూరి లెగ్ పీసా, లేదంటే కేఎఫ్సీ లెగ్ పీసా, లేదా దమ్ బిర్యానీ లెగ్ పీసా? నాకైతే బాగా నచ్చింది ఏంటంటే 100% కేఎఫ్సీదే. కేఎఫ్సీకి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని చోట్ల ఆ మేనేజ్మెంట్ మిస్ చేసుకుంటుంది. ఈసారి లెగ్ పీస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. క్రిస్పీ అయితే అంతా ఉంటుంది కంపల్సరీ, కేఎఫ్సీ అంటే క్రిస్పీనెస్ ఉంటుంది. సో స్ట్రిప్స్ కవర్ చేసినాం, లెగ్ పీస్ కూడా కవర్ చేసినాం. నెక్స్ట్ బాక్స్కి వెళ్దాం. లింక్ ఉన్నాయి, తర్వాత కొనేద్దాం. కానీ మీకు చూపించాలి గ్యాప్లో ఒక పెప్సీ లాగేద్దాం. ఈ పీసెస్ మీరు ఏమంటారో మీరైతే గెస్ చేయండి. నేనైతే అందాక హింట్ ఇస్తా, మా కోడికి ఉంది రెక్క.
మీకైతే హింట్ కూడా ఇచ్చేసిన. సో ఇప్పుడు ఈ పీసెస్ తిందాం. ఈ పీసెస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఇందాక మనం ఫస్ట్ వితౌట్ బోన్లెస్ తిన్నాం, అది ఏంటంటే అసలు బోనే తగలకుండా స్మూత్గా ఉంటుంది. తర్వాత లెగ్ పీస్ తిన్నాం, అది ఎలా తినాలని కూడా చూపించిన. అండ్ ఇది వచ్చేసరికి మొత్తం సన్నటి బోన్ ఉంటుంది, మంచిగా బోన్తో కూడా గుమ్మేయచ్చు. ఈ పీస్కి వచ్చేసరికి మంచిగా మీరు బోన్ మీటు మొత్తం కలిపి తినచ్చు. ఈ పీస్ ఏంది ఇప్పటికైనా గుర్తుపట్టిరా? కామెంట్ చేస్తే మరి కామెంట్ చేయండి. కేఎఫ్సి బగీర్ మొత్తం మీద నాకు నచ్చని పీస్ ఉందంటే అది ఇదే. ఇట్లుంటుంది. ఏం చేస్తారంటే ఈ పీసు ఇంతలా కండ వస్తుంది, పెద్ద కండ వస్తుంది, క్రిస్మస్ ఉంటుంది కాదను. ఎందుకు మరి ఈ పెద్ద పీసెస్ అంత ఫేవర్ అనిపించవు. ఎక్కువగా క్రిస్మస్ తక్కువ ఉండి లోపల చికెన్ ఎక్కువ ఉంటుంది చూడండి, దానివల్ల అనుకుంటా. బకెట్ అంతా ఒక టేస్ట్ ఉంటుంది. మనం పాప్కార్న్ తిన్నా, స్ట్రిప్స్ తిన్నా, అది ఎంత బాగా టేస్ట్ ఉంటుంది. కానీ ఇది మాత్రమే ఏదో చికెన్ కొద్దిగా ఆడు తిన్న ఫీలింగ్ వస్తుంది. ఈ పీస్ అంత ఫేవర్ అనిపించదు నాకు. కానీ ఆర్డర్ పెట్టి నీకు తినా తప్ప కాబట్టి తింటాం. అండ్ ఫైనల్లీ ఫ్రెంచ్ ఫ్రైస్. కేఎఫ్సీ కూడా ఇలా చేస్తాను నేను అనుకోలేము. యాక్చువల్గా అయితే ఒక ఫ్రెంచ్ ఫ్రై ఉండాల్సింది, ఇలాగా చాలా స్మూత్గా పోద్ది. వీళ్ళు కూడా ఇప్పుడు ఇట్లా ఓవర్ రెడ్ డిష్గా మావాడు చూసుకోకుండా ఒకటి తిన్నాడు కూడా, ఇంకా అది ఇంకా రెడ్ డిష్గా వచ్చింది. మరి ఇట్లా మాడినట్టు ఎర్ర వస్తే టేస్ట్ చూడండి ఎట్లున్నాయో, కొద్దిగా మాడినట్టు వచ్చింది. చేంజ్ చేసుకోవాలి వీళ్ళు. ఎట్లా తీసుకుంటారు కాబట్టి అన్ని కలిపేయకుండా ఇటు ఓవర్ అయిన పక్క తీసేస్తే అయిపోద్ది. బడ్జెట్ 900 కడుతున్నాం వీటి వరకు. ఇప్పుడు కేజీ నా చికెన్ 900. సో మంచిగా ఇవ్వచ్చు, అన్ని మంచి మంచి ఇవ్వచ్చు నా ఉద్దేశం అయితే. McDonald's కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి, KFCలో ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంటాయి. సో మీకు ఏ బాగా నచ్చుతాయి చెప్పండి. అంత టేస్టీగా ఏమి ఉండవు, కామన్ బయట తిన్నట్టు ఉంటాయి. వీళ్ళకాడ కూడా లైట్ సాల్ట్ చదివిస్తారు. నాకు తెలిసినంత వరకు నేను ఎవరికైనా ఏం చెప్తా అంటే, ఎవరైనా KFC తినాలనుకుంటే వారం అంతా మీరు కంట్రోల్ ఉండి వెడ్నెస్డే నాడు తింటే మాత్రం మంచి ఆఫర్లు ఉంటాయి. వెడ్నెస్డే బకెట్స్ వస్తాయి. ఇది వెడ్నెస్డే వెరైటీ బకెట్, ఇంకోటి వెడ్నెస్డే స్ట్రిప్స్ బకెట్ ఉంటుంది, ఇంకోటి వెడ్నెస్డే వాల్యూ బకెట్ సంథింగ్ ఉంటుంది. సో వెడ్నెస్డే బకెట్స్ అనేది KFC తినాలనుకున్న వాళ్ళకి అండ్ మాలాంటి KFC లవర్స్కి బాగా తెలిసిన ఉంటాయి. మామ ఇంక ఈ వీడియో కిందే నేను గుమ్మేసిన, మీరు కూడా గుమ్మేయండి. గుమ్మేసే ముంగల ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.